డాక్టర్ గారు, ఈ వర్షాకాలం ఎక్కువగా సీజనల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ, మలేరియా ఈజీగా అటాక్ అవుతూ ఉంటాయి. సో, ఈ వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక స్పెసిఫిక్ ఎన్వైర్న్మెంట్, ఒక స్పెసిఫిక్ వైరల్ టైప్స్, బ్యాక్టీరియల్, మలేరియల్ టైప్స్, పారాసైట్ టైప్స్ ఆర్గానిజం కోసం చాలా కండ్యూజివ్గా ఉంటుంది. ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో మనకి 3 వేస్తో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఇన్హలేషన్, మీనింగ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. మనం ఆ ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్కి ఇన్హేల్ చేస్తే, సో దానికోసం బెస్ట్ ప్రికాషన్ ఉంటుంది బ్యారియర్ మెథడ్. అంటే ఎవరికైతే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందో, థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్, వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, క్రౌడెడ్ ప్లేసెస్కి ఎక్కువగా అవాయిడ్ చేయడం, అలానే మాస్క్. సో ఈ 3తో మనము వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే మనకి ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ ఉంటుంది, మనకి ఇన్ఫెక్షన్ వస్తే వేరే వాళ్ళకి ఇవ్వకుంటే చూడాలి. సో ఎప్పుడైతే ఇట్లా నీకు కాఫ్ కోల్డ్ వచ్చిందో ట్రై చేయాలి మనకి ఐసోలేటెడ్గా 1-2 days ఉండాలని. ఎప్పటివరకైతే సిమ్టమ్ తీవ్రంగా ఉంటుందో అది సబ్సైడ్ ఇవ్వాలని టైం ఇవ్వాలి. అండ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ దగ్గు చేసేటప్పుడు అట్ ద ఎల్బో యూజ్ చేయాలి. ఇన్హలేషన్తో పాటు ఇంజెక్షన్, అంటే మాస్కిటో బైట్స్ లేదా కట్స్ ఆర్ వూండ్స్తో ఇన్ఫెక్షన్ బాడీ లోపల వెళ్ళడం. మాస్కిటో బైట్ ప్రివెంట్ చేయాలంటే ఎన్వైర్న్మెంట్ అండ్ సరౌండింగ్స్ చాలా క్లీన్గా ఉండాలి. స్పెసిఫిక్గా డెంగ్యూ కోసము స్టాగ్నేటెడ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్కడైతే వాటర్ ఎక్కువసేపు వరకు నించుని ఉన్నట్టుంటే అక్కడ మాస్కిటోస్ బ్రీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్పెసిఫిక్ ఏడీస్ మాస్కిటోస్ ఏదైతే డెంగ్యూ కోసం ఇంపార్టెంట్ ఉంటుంది. అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు వీలవుతే కంప్లీట్ బాడీ కవర్ చేసుకోవడానికి లాంగ్ క్లాత్స్ టైప్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఉంటుంది నైట్లో బైటింగ్ మాస్కిటోస్, అది మలేరియా రిలేటెడ్ మాస్కిటోస్, ఎనాఫిలిస్ మాస్కిటోస్ కోసం ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ప్రూవెన్ ఈజ్ మాస్కిటో నెట్స్. అది మాస్కిటో నెట్స్ యూజ్ చేయడం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ద ఆర్గానిజం ఇన్ ద బాడీ ఈజ్ ఇంజెషన్. ఇన్హలేషన్, ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. సో అవుట్ సైడ్ ఏదైతే అన్హైజీనిక్ మెథడ్తో మనము తింటాం, వండిలో ఇది బజ్జి గిజ్జి తినడము, ఇలా అని మనకి అవాయిడ్ చేసుకోవాలి. అలానే వెనెవర్ వీఆర్ బయింగ్ సమ్ గుడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ వీ సీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ ట్రస్టెడ్ సోర్స్. ఇప్పుడు ఈ కల్చర్ ఆన్లైన్ బుక్ చేయడంతో, ఆన్లైన్ ఫుడ్ తెచ్చుకోవడంతో, ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఇంట్లో కూర్చొని మనము అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాము. అడిగితే నేను అవుట్ సైడ్ వెళ్ళట్లేదు, ఏం తినట్లేదు అంటారు, కానీ దే విల్ కీప్ ఆన్ బుకింగ్ ఫుడ్ అట్ హోమ్ అండ్ ఈటింగ్ అవుట్. సో దట్ ఈస్ ఇన్వైటింగ్ ట్రబుల్. అండ్ రా ఫుడ్ ఏదైతే ఉంటుందో, వెజిటేబుల్స్ కానీ యోర్ ఫ్రూట్స్ కానీ, అది కరెక్ట్గా మనకి హైజీనిక్ మెథడ్తో క్లీన్ చేసుకొని యూస్ చేయడం ఈజ్ ద మెథడ్ హౌ యూ కెన్ get away from such infection. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.